అలాగే దినవృత్తాంతం 2వ గ్రంథము 29:5 ఒకసారి చదవండి. వారికి ఇలాగూ ఆజ్ఞ ఇచ్చాను. ఏమని ఆజ్ఞ ఇచ్చాడు? ఆజ్ఞ, ఒక నిమిషం, వారికి ఇలాగ ఆజ్ఞ ఇచ్చాడు. అక్కడ ఏమనుంది? లేవీలాగా అని ఉంది. ఆ లేవీలాగా అనే దగ్గర మనల్ని జోడించుకున్నాం. అక్కడ చదువమ్మా. లేవీలారా నా మాట ఆలకించుడి, ఇప్పుడు మిమ్మును మీరు ప్రతిష్ఠించుకొని మీ పితరుల దేవుడైన యెహోవా మందిరమును ప్రతిష్ఠించి పరిశుద్ధ స్థలంలో నుండి నిషిద్ధ వస్తువులన్నిటిని బయటకి కొనిపోవుడి. ఇక్కడ నిషిద్ధ వస్తువులు ఏంటి? ఇంతకుముందు మనం అనుకున్నాం, మనం గతంలో చేసిన పొరపాట్లు, వాటన్నిటిని నిషిద్ధ వస్తువుల్ని బయటికి కొనిపోవాలి. అంటే ఇక్కడ ఇప్పుడు మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకొనిడి, మీ పితరుల దేవుడైన యెహోవా మందిరం అనగా ఏంటమ్మా? మన హృదయం. మన హృదయమే ఒక మందిరం. ఆ మందిరాన్ని మనం ప్రతిష్ఠించుకొని పరిశుద్ధ స్థలంలో నుండి, ఈ మందిరాన్ని, మన హృదయాన్ని ఏమంటున్నాడు దేవుడు? పరిశుద్ధ స్థలం అంటున్నాడు. ఈ పరిశుద్ధ స్థలంలో నుండి నిషిద్ధమైన వస్తువులను అన్నిటినీ బయటికి తీసివేయమంటున్నాడు. నిషిద్ధమైన వస్తువులు ఏంటి? ఇక్కడ మార్కు సువార్త 7వ అధ్యాయము 21వ వచనం. అర్థం చేసుకున్నాం ఈ వాక్యం. మందిరం అనగా ఇక్కడ ఏమనుకున్నాము? హృదయం అనుకున్నాం. మన హృదయంలోంచి ఏం తీసివేయాలి అనేది మార్కు సువార్త 7వ అధ్యాయం 21లో రాయబడినది. లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలు, ఒక నిమిషం, దురాలోచనలను, దొంగతనములను తీసివేయమని చెప్పాడు. దాని కింద చదువుకుంటూ పోతే, చదువు రవి, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమములను, కామ వికారములను, మత్సరములను, దేవదూషణను, అహంభావమును, అవివేకులను, ఇవన్నీ తీసేయమని చెప్తున్నాడు. మన హృదయం నుంచి ఏమేమి తీసేయాలి? లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచన తీసివేయాలి మొట్టమొదటగా. రెండవది దొంగతనము తీసివేయాలి. అలాగే కింద రాయబడినవన్నీ కూడా మనము చదివి విన్నాము కాబట్టి అవన్నీ తీసివేయమని చెబుతున్నాడు. అదే దినవృత్తాంతం 2వ గ్రంథం 29:3 చదవండి ఒకసారి. అతడు ఏలుబడి యందు మొదటి సంవత్సరము మొదటి నెలను యెహోవా మందిరమును తలుపులను తెరిచి వాటిని బాగు చేయాలి. ఒక నిమిషం చాలమ్మా. ఏటిని బాగు చేయాలి? ఇంతకుముందు ఏమని చదువుకున్నాము? మార్కు సువార్త 7:21 ఏం చదువుకున్నాము? మందిరం అనగా ఏమనుకున్నాం? మన హృదయం అనుకున్నాం కదా ఇందాక. మందిరం అనగా మన హృదయం నుంచి ఏం తీసివేయని చెప్తున్నాడు ఇక్కడ. వీటిని ఏటిని బాగు చేసుకోవాలి? దురాలోచనలు బాగు చేసుకోవాలి, దొంగతనం బాగు చేసుకోవాలి, వ్యభిచారం నుంచి విడిపించబడాలి అని మార్కు సువార్తలో చెప్పుకున్నాం. అలాగనే ఏమని చెప్తున్నాడంటే, అతడు తన ఏలుబడి యందు మొదటి సంవత్సరము మొదటి నెలను యెహోవా మందిరములను తెరచి వాటిని బాగు చేసెను. మందిరం అనగా మన హృదయం అనుకుంటున్నాం. అంటే మన హృదయాన్ని దేవుడికి అప్పగించుకుంటున్నాం కాబట్టి మన హృదయంలోంచి ఇవన్నీ తీసేయాలి. అసలు మందిరం అనగా ఏంటి? కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3:16. కొరింథీయులకు రాసిన పత్రిక అది మనం ఎవరు ఆలయమైనామా? మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నాడని మీరు ఎరగరా? ఏమా? చాలా మనకు తెలుసు కదా. మన హృదయం ఒక్కోసారి మనం తప్పు చేసినా కూడా మనస్సాక్షి అనేది ఒకటి ఉంటుంది. మన హృదయం ఒప్పుకోదు. అరే పలానా టైంలో ఒక వ్యక్తి నన్ను ఇలా అడిగాడు, నేను అతన్ని అనవసరంగా ఆ రోజు చేదరించుకున్నాను, దూషించాను, అతను ఏందా అని నేను ఆలోచించలేకపోయానని మన హృదయం మనల్ని హెచ్చరిస్తుంది. అలాగే ఇక్కడ ఏమని రాయబడినది? మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించడాన్ని మీరు ఎరగరా?
మనం ఇంకా ఎరగలేదమ్మా. నాకు తెలిసినంత వరకు అయితే మనం ఎరుగుంటే ఇంతకుముందు అనుకున్న మాటలన్నీ మనం విడిచిపెడతాం. ఈ విడిచిపెట్టకుండా మన మందిరానికి నువ్వు వచ్చి ప్రార్థన చేసినా ఉపయోగం ఉండదు. నీవు ఇప్పుడు గతంలో అవన్నీ మనం మర్చిపోవాలి. నువ్వు మర్చిపోకుండా నువ్వు అలాగే ప్రవర్తిస్తూ వస్తే నీ మందిరంలోకి, నీ హృదయంలోకి దేవుడు ఎలా వస్తాడు? అలాగే దినవృత్తాంతంలో 2వ గ్రంథం 29:10. ఇప్పుడు మన మీదనున్న ఇశ్రాయేలు దేవుడైన యెహోవా మహోగ్రత చల్లారినట్లు ఆయనతో మనం నిబంధన చేయవలనని. అది మన మనసులో ఒక నిబంధన ఉండాలి. మన మనసులో అభిలాష పుట్టాలి. ఏమని నిబంధన చేసుకోవాలి? నా పాత రోత జీవితాన్ని నేను విడిచిపెట్టాలి. విడిచిపెట్టి మన మందిరంలోనికి, మన హృదయంలోనికి దేవుణ్ణి రానివ్వాలి. అలా మీరు రానియకుండా ఇప్పుడు మన మీద ఉన్న ఇశ్రాయేలీయులు దేవుడైన యెహోవా మహోగ్రత, ఈయన కోపం మన మీద ఉండకుండా ఉండాలంటే మన పాత జీవితాన్ని వదిలిపెట్టాలి. ప్రేమైన దేవుని బిడ్డ, శ్రద్ధగా వినండి. వాక్యాన్ని విని మీరు గ్రహించాలి. ఏమని నిబంధన చేసుకోవాలి? నేను చేయవలని నా మనసులో అభిలాష పుట్టాను. మన నిబంధనలు ఏముండాలి? ఇంతకుముందు ఏమనుకున్నాము? దురాలోచనలు ఉండకూడదు అనుకున్నాము, దొంగతనం ఉండకూడదు అనుకున్నాము. కానీ ఎటు తిరిగినా కూడా వాక్యం ఏమని బోధిస్తుందంటే పాపం అనే విషయాన్నే పట్టుకుంటారు. దైవజనులు చెప్పినా, ఇంకొక దైవజనులు చెప్పినా, ఎవరు చెప్పినా, నేను చెప్పినా, రవి చెప్పినా, అటు తిరిగి ఇటు తిరిగి ఎక్కడికి వస్తుంది? పాపం అనే విషయానికే వస్తుంది. ఏంటంటే ఈ పాపం అనేది చిన్న విషయమే, కానీ ఈ చిన్న విషయాన్ని మనము సరి చేసుకోలేకపోతున్నామండి. దీన్ని సరి చేసుకోవాలి. అలాగే దినవృత్తాంతం 2వ గ్రంథము 30:20 చదవండి. 30వ అధ్యాయం దినవృత్తాంతం 2వ గ్రంథము. యెహోవా హిజ్కియా చేసిన ప్రార్థన అంగీకరించి జనులను స్వస్థపరచను. ఇది అసలు విషయం. ఏమా, ఎప్పుడు మనం ఇంతకుముందు ఏం చదువుకున్నాము ఇక్కడ? నీవు కన్నీళ్ళు విడుచు చూచి తిని, ఎలా ఉంటే కన్నీళ్ళు విడిచే చూస్తానన్నాడు దేవుడు.